అసలు ఎవరి గిరీష్? ఏంది ఆయన? అసలు ఆయనకి బీజేపీతో ఉన్న అనుబంధం ఏంటి? ఈ చిత్రగుప్త ఛానల్ ఎక్కడిది? ఇదివరకు నేను చాలాసార్లు మొత్తుకున్నా, ఈ యూట్యూబ్ ఛానళ్ళ పేర్లతో రకరకాలుగా ఎవరు పడితే వాళ్ళు యూట్యూబ్ ఛానల్ ఒకటి ఓపెన్ చేసి ఆ ఛానల్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలి, నోటికొచ్చిన గాసిప్స్ పుట్టించుకుంటూ ఎవరి మీద పడితే వాళ్ళ మీదనే అరవడాలు, ఎవరిని పడితే వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడాలు, ఇలాంటివి చాలా జరుగుతూ ఉన్నాయి. మొన్నటిదాకా మనం తీన్మార్ దగ్గర నుండి చాలా చూసినాం కదా, చాలా జరుగుతూ ఉన్నాయి. ఇలాంటివన్నీ చూస్తూనే ఉన్నాం. కానీ అసలు ఈ చిత్రగుప్త ఛానల్ ఏంది? బీజేపీ వాళ్ళు దాడి చేయడం ఏంది? నిన్ననే ఎవరో అన్నారు, ఈయన ఎవరో ఇట్లా మాట్లాడుతున్నాడు అని. సరే అనేసి నేను అదేందో యాదృచ్ఛికంగా జరిగిందో లేదంటే ఏందో తెలియదు, కానీ నిన్న ఆయనవి నేను ఒక 15-20 వీడియోస్ నాన్ స్టాప్ చూశాను. అసలు ఏంది ఈయన ఏం మాట్లాడుతున్నారు అని. ఆయన వీడియోలో సారాంశం ఏంటి అంటే, ఎవరినో మామా 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 అని ఆ పదం వాడడం తప్పు. అంటే నా ఒపీనియన్, అందరి మీద రుద్దట్లేదు నేను, ఆ పదం వాడడం తప్పు. బండి సంజయ్ కుమార్ నన్ను ఇదన్నాడు, బండి సంజయ్ కుమార్ నన్ను అదన్నాడు. సరే అన్నట్టు నీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉంటే తీసుకొచ్చి పెట్టు కదా. ప్రూఫ్ తీసుకొచ్చి ముందు పెట్టి నన్ను ఈ పెద్ద మనిషి ఈ మాట అన్నాడు చెప్పు. నీ తప్పేం లేకుండా నేను పార్టీ నుండి ఎందుకు సస్పెండ్ చేస్తారు? పార్టీ నుండి సస్పెండ్ చేశారు అంటే ఖచ్చితంగా అధిష్టానం వరకే నీ తప్పులు పోయి ఉంటాయి. ఒకవేళ పోయినాయి, సరే నువ్వు తప్పే చేయలేదు, రాష్ట్ర అధ్యక్షుడిని మేనేజ్ చేసుకొని నేను సస్పెండ్ చేయించిండ్రు, అంతే కదా మీరు చెప్తుంది. ఒకవేళ మిమ్మల్ని నిజంగానే బండి సంజయ్ కుమార్ గారే కావాలనుకుని సస్పెండ్ చేపిస్తే మీరు వెళ్ళి అధిష్టానానికి ఎందుకు చెప్పుకోలేదు? మీకు సెంట్రల్ నుండి పరిచయాలు ఉన్నాయని మీరే చెప్పుకుంటున్నారు మీ వార్తల్లో. చూసాను నేను, ఒక దగ్గర ఒక 20-25 వీడియోలు చూసినట్టున్నాను నైట్ మొత్తం. పొద్దున్న లేసరికి ఇంకోటి. నిజంగా మీకు అన్ని పరిచయాలుండి, నిజంగా మీకు సెంట్రల్ నుండి అన్ని పరిచయాలుండి, మీకంత నెట్వర్క్ ఉంటే, మీ దగ్గర సరైన ఆధారాలు ఉన్నాయి అని చెప్తున్నారు. ఆ ఆధారాలను తీసుకొని వెళ్ళి మీరు అక్కడ ఎందుకు పెట్టలేదు? పెట్టాలి కదా. సరే, ఆధారాలు అక్కడ పెట్టలేదు. చిత్రగుప్త ఛానల్ మీది, మీ ఛానల్ మీద దాడి చేశారు. దాడి చేశాక పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? మీ వార్తల్లో మీరు చెప్పింది ఏంది? ఎంతసేపు మీరు చెప్తున్న మాట ఏంది? నన్ను బండి సంజయ్ కుమార్ బెదిరించిండు, నన్ను బండి సంజయ్ కుమార్ మనుషులు బెదిరిస్తున్నారు, నన్ను బండి సంజయ్ కుమార్ అల్లుడు బెదిరించిండు. బండి సంజయ్ కుమార్ గారు స్వయంగా మీకు ఫోన్ చేసి బెదిరించారా? బండి సంజయ్ కుమార్ గారి అల్లుడు పేరు కూడా చెప్పినట్టున్నారు, హర్షితో ఇంకేదో. ఆ అబ్బాయి ఏమన్నా మీకు కాల్ చేశాడా? మీరే బండి సంజయ్ కుమార్ గారి గురించి మాట్లాడినరు, మీరే వాళ్ళ అల్లుడికి కాల్ చేశారు. ఆ మాట నేను చెప్పడం కాదు, మీరే చెప్పారు, మీ వార్తల్లో మీరే చెప్పారు. నేనే కాల్ చేశాను, కాల్ చేసి సంజయ్ అన్న మనుషులు నన్ను బెదిరిస్తున్నారు అని చెప్పిన ఆయనకి సరే మేము చూసుకుంటామన్నారు అని మీరే మాట్లాడినారు మీ వార్తల్లో. మీ న్యూస్ మీరు మాట్లాడుకుంటూ పోవాలా? మీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, ఆ ప్రూఫ్స్ పెట్టుకుంటూ మీరు మాట్లాడుకుంటూ వెళ్ళిపోవాలి. మీరెందుకు వాళ్ళ ఫ్యామిలీకి ఫోన్ చేయడం? ఒకవేళ బండి సంజయ్ కుమార్ గారి మనుషులు మిమ్మల్ని బెదిరిస్తే మీరు వెళ్ళి అధిష్టానానికి కదా కంప్లైంట్ చేయాలి. ఆయన మనుషులే బెదిరిస్తే మీరు ఆయన అల్లునికి ఎట్లా చెప్తారు? చెప్పొద్దు కదా ఇట్లా, ఇది తప్పే కదా. ఆలోచించండి ఒకసారి. చూసేవాళ్ళు కామన్గా అసలు ఇక్కడ ఏంది, విషయం ఏంది అని ఆలోచిస్తూ ఉంటారు. ఆయన ఎవరో బీజేపీలోకి వచ్చిండు, ఆయన ఆర్ఎస్ఎస్, ఆయన ఇంకేదోనా, ఆయన గతం ఏంది, వాళ్ళ నానేంది, వాళ్ళ అమ్మ ఏంది మనకు అనవసరం. నేను 99 నుండి ఇదే బీజేపీలో ఉంటున్నా. నేను ఎప్పుడు కండువాలు మెల్లో వేసుకొని తిరగలేదు, కానీ నేను మోదీ గారికి వీరాభిమానిని. కేవలం ఆయన కోసం నేను ఇదే పార్టీలో ఉంటున్నాను. అంటే నేను ఇప్పటివరకు వేరే ఏ పార్టీకి వెళ్ళలేదు. నేను పుట్టినప్పటి నుండి నా ఇంట్లో అందరూ నేను ఇదే పార్టీలో ఉంటాం, మా ఫ్యామిలీ మొత్తం ఇదే పార్టీకి ఓట్లు వేస్తారు. కానీ ఇప్పటి వరకు ఇలాంటి చర్యలు నేను ఎక్కడ చూడలేదు. ఇది గిరీష్ గారి హిస్టరీ అయిపోయింది. ఆయన ఏదో బండి సంజయ్ కుమార్ గారి గురించి మాట్లాడిండు, మామా 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 అని మాట్లాడిండు, ఇంకేదో మాట్లాడిండు. మాట్లాడినప్పుడు బండి సంజయ్ కుమార్ గారే స్వయంగా ఫోన్ చేసి గిరీష్ గారిని బెదిరించారా? లేదు. పార్టీ నుండి సస్పెండ్ చేయించి ఏం చేస్తాం, పైన పురుగు పడితే దాన్ని దులిపేసుకుంటాం. దులిపేసుకొని సైలెంట్ అయిపోయారు. ఆయన పెద్ద హోదాలో ఉన్నారు, కేంద్ర మంత్రి, కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి. అంటే చిన్న పోస్ట్ ఏం కాదు, చాలా పెద్ద హోదాలో ఉన్నారు. కనీసం ఆయన అపాయింట్మెంట్ తీసుకొని ఆయన కలిసే స్తోమత కూడా గిరీష్ గారికి లేదు. ఈయన స్తోమత గురించి నేను మాట్లాడవచ్చో లేదో తెలీదు, కానీ ఇంత దూరం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను. ఆయనతో పెట్టుకున్నారు, సరే అన్నారు.
మీరు బండి సంజయ్ కుమార్ గారి మీద వేస్తున్న నిందలే గనక, ఒకటి గ్రానైట్, అప్పుడు అక్కడ కంప్లైంట్ చేశారు, మళ్ళీ దాని గురించి మాట్లాడుతులేరు, అంటే గంగుల కమలకతో కుమ్మక్కైపోయిండు, ఆయన దగ్గర డబ్బులు తీసుకున్నాడు, ఇదే కదా మీరు పెడుతున్న ఎలిగేషన్స్. దీనికి సంబంధించి మీ దగ్గర అన్ని రకాల ఆధారాలు ఉన్నాయి అంటున్నారు. రైట్, ఉన్నాయి, బాగుంది. అదేదో రేషన్ బియ్యం గురించి ఇంకో స్కామ్ చేశారు, దానిలో ఎన్ని కోట్లో వేశారు, అందులో కూడా కమలాకర్ని ఏమనట్లేదు, ఎందుకు మాట్లాడట్లేదు అని అడుగుతున్నారు. అక్కడ ఓట్లు వేసి గెలిపించుకున్నా మేమే అడగట్లేదు కదయ్యా, మీకెందుకంత? కేంద్రం చూసుకుంటుంది కదా. సరే, ఒకవేళ మీరు బాధ్యతాయుతమైన హోదాలో ఉన్నారు, మీరు బాధ్యత కలిగిన పౌరుడే అయితే మీ దగ్గర ఉన్న ఈ ఆధారాలన్నీ తీసుకెళ్ళి మీరు కేంద్రంకి ఎందుకు చూపించలేదు? కేంద్రంలో పెద్ద మనుషులు ఉన్నారు, అధిష్టానం ఉంది, అధిష్టానం దగ్గర మీరు ఈ ప్రూఫ్స్ అన్ని పెట్టి ఎందుకు కంప్లైంట్ చేయలేదు? ఇప్పటి వరకు చేయలేదు. ఎంతసేపు యూట్యూబ్ ఛానళ్లలో అరుస్తున్నారే కానీ ఒక్కసారైనా మీరు అధిష్టానానికి కంప్లైంట్ చేశారా? చేయలేదు. ఎంతసేపు చిత్రగుప్త యూట్యూబ్ ఛానల్, నేను ఇది, నేను అది, నేను మోడీకి ఫ్యాన్ని, నేను అమిత్ షాకి ఫ్యాన్ని, నేను మోడీకి ఫ్యాన్ని, నేను అమిత్ షాకి ఫ్యాన్ని, ఒకప్పుడు నేను బండి సంజయ్ కుమార్కి ఫ్యాన్ని, ఇప్పుడు కాదనుకోండి. అలాగే ఇప్పుడు మాట్లాడుతున్న ఈ గిరీష్ అన్ననే ఒకప్పుడు బండి సంజయ్ కుమార్ గారి కోసం బట్టలు చింపుకునేవాడు. బండి సంజయ్ కుమార్ అది, బండి సంజయ్ కుమార్ గారు ఇది అని. అప్పుడు అంతా నచ్చిన వ్యక్తి ఇప్పుడు ఎందుకు నచ్చట్లేదు? అంటే నిజంగానే మీరు ఏమనాలి, నిజంగానే మీరు బ్లాక్మెయిల్ చేశారా? అమౌంట్ అడిగారా? ఒకవేళ అడగకపోతే మీరు ప్రూఫ్ బయట పెట్టాలి కదా. అన్న బండి సంజయ్ అన్న, ఇప్పుడు 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 ఇది మీకోసమే. ఒకవేళ మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తే, మన కార్యకర్తలు పెడుతున్నారు, నేను 3 days నుండి అబ్జర్వ్ చేస్తున్నాను, నిన్న ఇవాళ అయితే భయంకరంగా పెడుతున్నారు. యూట్యూబ్ ఛానల్ ఒకటి ఓపెన్ చేసుకొని యూట్యూబ్ ఛానల్లో కేంద్ర మంత్రి గారి గురించి మాట్లాడుతూ పెద్ద పెద్ద బండలు కాదు సల్పలేస్తూ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, వాడు పైసలు డిమాండ్ చేస్తున్నాడు. అన్న నిజంగా అయినా మీ దగ్గర పైసలు డిమాండ్ చేస్తే మీరు ఎందుకు అని ఆ పైసలు డిమాండ్ చేసినప్పుడు రెడీ హ్యాండెడ్గా పట్టుకొని 4 తన్నలేదు? మీ దగ్గర ప్రూఫ్స్ ఉంటే ఆ ప్రూఫ్స్ చూపించి ఎందుకు మీరు కంప్లైంట్ చేయలేదు? పెద్ద హోదాలో ఉన్నారు కదా. వాడంటే కింద స్థాయిలో, అతనంటే కింద స్థాయిలో ఉన్నాడు, అతని కంప్లైంట్ అది అంటే ఇబ్బంది అవుతుంది, ఖర్చుతో కూడుకున్న పని, ఆయన వల్ల కాదు. మీరైతే పెద్ద హోదాలో ఉన్నారు కదా, మీరు కంప్లైంట్ చేయొచ్చు కదా. చేయలేదు. మీకు సంబంధించి మిమ్మల్ని ఉద్దేశించి ఆయన ఒక 15, 20, 25 వీడియోలు చేస్తూనే ఉన్నాడు, మాట్లాడుతూనే ఉన్నాడు. ప్రతి వీడియోలో మామ 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 అని మాట్లాడుతున్నాడు. నిజంగా మీరు తప్పు చేయకుండా గ్రానైట్లో మీరు ఎలాంటి ఆమ్యామ్యాలు తీసుకోకుండా, ఆ రేషన్ విషయంలో మీరు ఎలాంటి తప్పు చేయకుండా ఉంటే కనీసం ఆయనకి చెప్పాల్సిన అవసరం లేదు. వాడికి మనం ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం అసలే లేదు. కానీ కనీసం మీడియా ముందన్నా నేను ఇది కాదు ఇది అని చెప్పి మీరు ఎందుకు క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు? సరే, మీ దృష్టికి రాలేదనుకుందాం, మీకు సంబంధం లేకుండా మీ మనుషులు వచ్చి గిరీష్ మీద చేయేస్తారా? వచ్చిన వాళ్ళందరూ దగ్గర ఆల్మోస్ట్ నాకు కూడా తెలుసన్నా, మీ పక్కనే ఉన్నాను కదా, నేను కూడా చూశాను. వాళ్ళందరూ వచ్చి ఒక మనిషిని ముట్టుకుంటారా? అంత పెద్ద హోదాలో ఉన్నారు, మీరే పిలిపించి 4 గుర్తుకొచ్చు కదా. అది కాకపోతే కంప్లైంట్ పెట్టి డిపార్ట్మెంట్కి అప్పచెప్పొచ్చు కదా, ఆయన చేసిన మిస్టేక్ ఏందని ప్రూఫ్స్తో. ఆ పని మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? మనుషులను పంపించి కొట్టించడం అంటే ఎంత అరాచకం అన్నా. ఆల్రెడీ 3 days బ్యాక్ ఇదే జరిగింది. మళ్ళీ ఫ్రెష్గా లేడీస్ అంట. మీ రాజకీయాల కోసము మనం భారతదేశంలో బతుకుతున్నాం, సనాతన ధర్మాన్ని నమ్ముకున్నాం. మన ధర్మం మనకేం చెప్తుంది? స్త్రీలో అమ్మవారిని చూడమంటది. ఆడదాన్ని చూస్తే ఆదిపరాశక్తి కనిపించాలా మనకు అని చెప్తుంది. ఆడవాళ్ళని అమ్మవారితో సమానంగా కొలుస్తూ ఉంటాం. ఇందులో మా బండి సంజయ్ కుమార్ అన్న గారు మెయిన్గా. అలాంటిది ఆడవాళ్ళను ముందు పెట్టడం ఏందన్నా నాకు అర్థం కాలేదు. నిజంగా నేను ఆ వీడియోలో అయితే చూశాను. ఒకవేళ నేను మాట్లాడింది మీకు ఎవరికైనా తప్పు అనిపించవచ్చు, పర్వాలేదు. ఆయన ఏదో పాట పాడిండు, ఆయన ఆ వీడియోలో ఏదో రమ్య అని పేరు చూపించిండు. ఆ రమ్య పేరేందో అర్థం కాలేదు, ఆ పాట మీనింగ్ ఏందో ఎవరికి అర్థం కాలేదు. ఆయన ఏదో పాట పాడిండు, ఏ అమ్మాయి పేరు అయితే జెన్యూన్గా బయట పెట్టలేదు. ప్రజా సంగ్రామ యాత్రలో ఏవో చేసిండ్రు, నువ్వెక్కడుంటే నేను అక్కడ ఉంటా అని ఏదో పాట ఏదో పాడినట్టున్నాడు. ఏదో నాకు ఆ పాట కూడా పెద్దగా ఐడియా లేదు, అదేదో పాట ఏదో పాడినట్టున్నాడు. ఆ పాట ద్వారా ఆడవాళ్ళని కించపరిచినట్టు ఎక్కడుంది? నాకైతే అర్థం కాలేదు. నిజంగా ఆడవాళ్ళని కించపరిస్తే వాళ్ళతో పాటు నేను కూడా వెళ్తాను, 4 గుర్తుకొస్తాను.
కానీ కాదు కదా. ఒకవేళ మిమ్మల్ని అంటే మీకు ఆయనకి శత్రుత్వం ఉంటే మీరు చూసుకోవాలి కదా. మహిళా మోర్చాను ఎట్లా ముందు పెడతారు? పోనీ అందులో పోయిన లేడీస్లో ఎవరినైనా పర్సనల్గా ఏమైనా ఇబ్బంది పెట్టినాడా? ఒకవేళ ఇబ్బంది పెడితే ప్రూఫ్స్తో తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో వేసి మక్కలు అనిపించచ్చు కదా గాడిద కొడుకుని. ఇట్లా ఇంటి మీదకి వెళ్ళి కొట్టడం ఎంతవరకు కరెక్ట్? ఆ ఇంటి మీదకి వెళ్ళి కొడితే పాపం ఆయనకి 2 ఆడపిల్లలట, ఆయన వైఫ్ ఉంది, వాళ్ళ మదర్ ఉంది. వాడు ఎదవైతే వాళ్ళ ఫ్యామిలీ ఏం తప్పు చేసింది? ఇప్పుడు వాడికి మనకు పెద్ద తేడా ఏముంది? వాడెవరినో అంటున్నారు, నేనైతే చూడలేదు. ఎవరినో ఏమో అన్నారు అంటున్నారు. అంటే పర్సనల్గా ఎవరినైనా ఏమన్నా గెలికినాడేమో మరి. ఆయన వీడియోలో అయితే లేడీస్ ఎవరిని ఇబ్బంది పెట్టినట్టు నాకు ఎక్కడ కనిపించలేదు. నేను చూసిన ఆ కొద్ది క్లిప్పింగ్లో అయితే ఎవరో రమ్య అని చెప్పి మెసేజ్ పెట్టిండు, నీ గర్ల్ ఫ్రెండ్ రమ్య అని. అది నా వైఫ్ కూడా చెప్పుకున్నాను అబ్బాయి అని మాట్లాడిండు. ఇంకేదో పాట పాడిండు, గీతాంజలి సినిమా ఏదో అని చెప్పి పాట పాడిండు. ఈ పాటతో బండి సంజయ్ కుమార్ గారికి ఏం సంబంధము? పోయిన మహిళలకి ఏం సంబంధము? అంటే పాట పాడుకునే స్వేచ్ఛ లేదా ఎవరికి? నాకు ఎంత బుర్ర ఇంపుకున్నా కూడా అసలు ఎంత ఆలోచించినా అర్థం కావట్లేదు. ఆ పాటలో ఏముంది, లేదంటే ఆయన మాట్లాడిన వీడియోలో ఏముంది? ఒకరిద్దరిని అంటే నా చుట్టుపక్కల ఉన్న బీజేపీ వాళ్ళని అడిగితే ఆ వీడియోలోనే ఏదో ఉందట అంటున్నారు. ఆ వీడియో నేను ఒక 10 సార్లు చూశాను. బట్ ఆ వీడియోలో ఎక్కడ మహిళల్ని కించపరిచినట్టు లేదు. నిజంగా మహిళల్ని కించపరిస్తే దాన్ని ప్రూఫ్ తీసుకొచ్చి ముందు పెట్టి మక్కలు ఇరగదనొచ్చు కదా ఎదవని. దానికి ఆడవాళ్ళని ఎందుకన్నా బయటకి లాగడం? ఒక్కసారి ఆలోచించండి. భారతీయ జనతా పార్టీ మన విధానం ఏంది, మన సిద్ధాంతాలు ఏంది? ఇప్పుడిప్పుడే కొంచెం బయటకు వస్తున్నాం. ఈ గిరీష్ లాంటి ఎదవలు నోరు పారేసుకుంటే, ఇట్లా పోయి మహిళలు పోయి మీద పడి కొడితే ఎక్కడ మహిళలకు గౌరవం ఎట్లిస్తారు? ఎవరైనా గౌరవిస్తారా? పోనీ బయటకు వెళ్ళి రాజకీయాల్లో ఉండే మహిళలతో ఎవరైనా ఫ్రీగా మాట్లాడగలుగుతారా ఇలాంటి ఇన్సిడెంట్లు చూసిన తర్వాత? నెక్స్ట్, వాడెవడో ఎదవ, వాడి నోటిదూలతోని వాడు ఉరుతున్నాడు, వీళ్ళు ఇట్లా వాళ్ళు అట్లా అని. మీ దగ్గర సరైన ఆధారాలు లేనట్టున్నాయి, అందుకని వాడిని పట్టుకొని తన్నలేకపోతున్నారు. మీరు బాగానే కొట్టుకుంటున్నారు, బాగుంది, మీకు ఎంటర్టైన్మెంట్, వాడికి ఎంటర్టైన్మెంట్. మధ్యలో పార్టీ బదనాం అవుతుంది. పార్టీకి తోడు ఇవాళ సోషల్ మీడియాలో ఒకటే పోస్టులు, ఆయన వెనక ఇద్దరు పెద్ద మనుషులు ఉన్నారు అని. ఆ ఇద్దరు పెద్ద మనుషులు ఎవరో చెప్పొచ్చు కదా, వీళ్ళు అని. కనీసం మీరన్న ఆధారాలు బయట పెట్టవచ్చు కదా. ఆయన ఎట్లాగో ఆధారాలు లేకుండా, ప్రూఫ్స్ లేకుండా అరుస్తూ ఉన్నాడు. మీరు కూడా ఆధారాలు లేకుండా మీద పడి కొడితే ఎట్లా? అంటే వాడి గొంతు అరుస్తున్నాడు, మీకు చేతులు ఉన్నాయి, మనుషులు ఉన్నారు, మంది మార్బలం ఉంది, కొడతారా? ఇట్లయితే ఈ సమస్యకి పరిష్కారం ఎక్కడ? దీని ద్వారా ఏమవుతుందో తెలుసా? ఆయన బాగానే ఉంటాడు, మీరు బాగానే ఉంటారు. పార్టీని నమ్ముకున్న మాలాంటి వాళ్ళు ఎక్కడ కాకుండా అయిపోతారు. నాకు ఒక నమ్మకం ఉండే, ఖచ్చితంగా ఈ 5 years కష్టపడితే నెక్స్ట్ 5 yearsలో మా అన్నయ్య బండి సంజయ్ కుమార్ గారే సీఎం, తెలంగాణలో బీజేపీ వస్తుంది అని. నిజంగా ఇవాళ ఇన్సిడెంట్ చూసిన తర్వాత ఆ నమ్మకం పోయింది కంప్లీట్గా. ఈ విషయం అన్నయ్య కూడా తెలుసు. ఆయనతో నేను చాలాసార్లు అన్నాను, ఫస్ట్ హోమ్ అవుతారు, తర్వాత సీఎం అవుతారు అని. హోమ్ ఎలాగో అయ్యిండు, నెక్స్ట్ సీఎంఏ, మా సీఎం తనే అనుకున్నాం, అయిపోయింది. నాకు పర్సనల్గా సరే మాకు ఏమున్నా తర్వాత కానీ చాలా నమ్మకం ఉండే, ఖచ్చితంగా నెక్స్ట్ బీజేపీ వస్తుంది, బీసీ సీఎం, అది ఆ సంజయ్ గారే సీఎం అవుతారని. కానీ మిమ్మల్ని ఎక్కడో ఊహించుకున్నాం మేము. కానీ చాలా మీకు తెలిసి జరిగిందా ఈ ఇన్సిడెంట్, తెలియక జరిగిందా? ఒకవేళ తెలియక జరిగితే ఇప్పటికైనా మీరు స్పందిస్తేనే మంచిది. ఒకవేళ తెలియక జరిగితే ఇప్పటికైనా వెంటనే మీరు స్పందించి, నాకు ఎలాంటి సంబంధం లేదు, నా ప్రమేయం లేకుండా వీళ్ళు పోయినారు, ఆ వెళ్ళిన వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు అని చిన్న స్టేట్మెంట్ అన్నా ఇచ్చేయండి. కార్యకర్తల్లో నమ్మకం వస్తుంది. మీరు ఇచ్చే ఆ ధైర్యంతో వాళ్ళు ఇంకో 100 అడుగులు ముందుకెళ్తారు.